పేదలి ఆకలి తీర్చాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లి దందా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. పెద్దపల్లి పట్టణంలోని ఓ రేషన్ షాప్ లో రేషన్ డీలర్ రేషన్ మాఫియాలో కుమ్మకై 22.50 క్వింటాళ్ల ప్రభుత్వ బియ్యాన్ని టాటా పికప్ వాహనంలో లోడ్ చేసి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుండగా నమ్మదగిన సమాచారంతో పోలీసులు బియ్యాన్ని తరలిస్తున్న స్థలికి చేరుకున్న 22.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని టాటా పికప్ వాహనాన్ని సీజ్ చేశారు. సివిల్ సప్లై అధికారులు రేషన్ షాప్ ను సీజ్ చేసి పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో సివిల్ సప్లై ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేయగా సంబంధిత రేషన్ డీలర్ తో పాటుకు వాహన యాజమానిపై పోలీసు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడారు. నా పేరు వెంకటరాజ్ రెడ్డి, సివిల్ సప్లై ఫుడ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఒక వెహికల్ ఒక టాటా పికప్ వెహికల్ లో పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తుండగా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. ఈ వాహనాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఈ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పీడిఎస్ గన్ని బ్యాగ్ తో గల బియ్యం కలవు. ఈ బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తి గురించి వివరాలు అడగగా వానరాజు రమేష్, తండ్రి పేరు మారయ్య, దేవునిపల్లి గ్రామంగా చేసినాడు. ఈ వ్యక్తి గురించి ఈ డీటెయిల్స్ బియ్యం గురించి అడగగా అతను పెద్దపల్లి పట్టణంలో రేషన్ డీలర్ దగ్గర కొనుగోలు చేసినట్టుగా తెలిపాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ క్రమం ఇప్పుడు మొత్తం పట్టుకున్న బియ్యం 45 బస్తాలు, 22 క్వింటాల 50 క్వింటాలు. ఇటు బియ్యాన్ని సీజ్ చేసి ఎమ్మెల్యేస్ పాయింట్ గారికి అప్పగించనైనది. సో ఈ అక్రమ రవాణా చేస్తున్న పర్సన్ వానరాశి రమేష్ మీద మరియు ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోగలరని శ్రీయుత ఎస్హెచ్ఓ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ డీలర్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు? పెద్దపల్లి డీలర్ సునంద, షాప్ నెంబర్ 01